అదో విశాలమైన రాత్రి. ఆకాశంలో ట్వింకిల్ అనే చిన్న నక్షత్రం ఉండేది. అది ఇతర అన్ని తారల కంటే చిన్నదిగా మరియు గుర్తింపులేనిదిగా ఉండేది. ఒకరోజు చంద్రుడు ట్వింకిల్ను చూసి చెప్పాడు, ప్రతి తారకు ఓ ప్రత్యేకమైన లక్ష్యం ఉంటుంది. నీవు నీ లక్ష్యంను కనుగొనాలి అని. ఆ మాటలు విన్న ట్వింకిల్ తన ప్రయాణాన్ని ప్రారంభించింది. అది ఉత్తర తారలా ప్రకాశించే ప్రయత్నం చేసింది, కాని ప్రయాణికులు దాన్ని అనుసరించలేదు. అది ఇంద్రధనస్సు రంగుల్లా మెరవాలనుకుంది, కాని ఇతర తారలు ట్వింకిల్ను చూసి నవ్వేశాయి. దాంతో ట్వింకిల్ విచారంగా ఒంటరిగా ఆకాశంలో మెరిసింది. ఒక చల్లని రాత్రి ఓ చిన్న పాప ఆకాశాన్ని చూసింది. ఆమె తప్పిపోయింది. ఇంటి దారి మర్చిపోయి భయంతో ఏడుస్తోంది. అప్పుడు ట్వింకిల్ మునుపెన్నడూ లేనంత వెలుగుతో మెరిసింది. ఆ పాప ఆనందంగా చూసి అనుకున్నది, ఆ తార నాకు దారిని చూపిస్తుంది అని. ట్వింకిల్ వెలుగు చూసుకుంటూ చిన్నారి ఇంటికి చేరుకుంది. అప్పుడు ట్వింకిల్ అర్థం చేసుకుంది, తానెంత చిన్నదైనా తన వెలుగు ఎంతో విలువైనదని. ఆ రోజు నుండి ట్వింకిల్ తన వెలుగును ఎప్పటికీ సందేహించలేదు.